చైతన్య సమంత మధ్య బంధం ముగిసింది. ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యాయి. ఒకరి గురించి మరొకరు అసలు మాట్లాడడం లేదు. కానీ ఇద్దరి మాటల్లో మరొకరి ప్రస్తావన బయటపడుతుందని చెప్పక తప్పడం లేదు. సమంత ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీబనీ, అందులో వరుణ్ ధావన్ హీరో. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇద్దరు కలిసి ఒక ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ చేశారు. అందులో శామ్ చెప్పిన ఓ ఆన్సర్ చైతు గురించి అని అర్థం అవుతుంది. అసలు ఉపయోగం లేని దాని కోసం ఎప్పుడైనా భారీ మొత్తాన్ని ఖర్చు చేశావా అని సమంతను వరుణ్ ధవన్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా, నా మాజీ కోసం నేను కొన్ని ఇచ్చిన ఖరీదైన గిఫ్టులు అని చెప్పారు సమంత. అక్కడ అక్కినేని నాగ చైతన్య ప్రస్తావన ఆమె తీయలేదు. కానీ మాజీ అంటే మొదటగా అందరికి గుర్తు వచ్చేది చైతూనే. ఆయనతో విడాకుల తర్వాత నుంచి ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. చైతన్యతో పెళ్లికి ముందు సమంత ఇద్దరు ముగ్గురు హీరోలతో ప్రేమలో ఉన్నట్లు పుకారులు వచ్చాయి. అయితే ఎప్పుడు వాటిని ఆవిడ ధృవీకరించలేదు. తనకు ప్రేమ కథలు ఉన్నట్లు ఎప్పుడు చెప్పలేదు. సో నాగ చైతన్యకు ఆవిడ గిఫ్టులు కొన్ని ఇచ్చారు అని అనుకోవాలి. ఇదే ఇంటర్వ్యూలో చివరగా ఎవరికి మెసేజ్ చేశారో చూడడంతో పాటు ఆ మెసేజ్ పైకి చదివి వినిపించమని అడగగా సమంత చెప్పడానికి ఇష్టపడలేదు. బదులుగా పచ్చిమిర్చి తిన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ మొదట తన జీవితంలో ఏది దాచడానికి లేదని, దాచింది ఏది లేదని చెప్పడం విశేషం. నిజంగా చైతన్యకు సమంత ఖరీదైన బహుమతులు కొన్నారో లేదో కానీ ఈ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ వల్ల సిటాడెల్ హనీబనీకి విపరీతమైన పబ్లిసిటీ ఇంకోసారి లభించిందని చెప్పవచ్చు.